స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం, లోకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలోకి ఆయన యొద్దకు పెందలకాడ వచ్చి ఉండిరి. ఆయన మాట వినడానికి, ఆయన నోటు నుండి వచ్చి ప్రతి మాట వినడానికి పెందలకాడే వచ్చారంటండి. ఆయన మాట వినడానికి పెందలకాడే వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యము సేవకుడు ద్వారా వినిపిస్తుంటే మనం పెందలకాడిగా వెళ్ళేవారుగా ఉన్నామా? అసలు దేవుని వాక్యం అంటే భయము భక్తి కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమంలో మా సంఘం గురించి మాట్లాడలేదు. ప్రతి సంఘాల్లో కొన్ని బలహీనతలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు నేను అప్పుడప్పుడు వారి సంఘాలకు వెళ్తున్నప్పుడు కనపడుతున్న మాటలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆయన మాట వినడానికి పెందలకాడ అలనాడు వెళ్ళారు. ఈరోజు మన సేవకులు చెప్తున్నప్పుడు ఎక్కడున్నాం మనము? మీ మందిరాల్లో పెందలకాడుగా ముందు వెళ్ళే స్థితిలో ఉన్నారా? ముందు వరుసలో కూర్చునే స్థితిలో ఉన్నారా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారా? లేకపోతే ఆశీర్వాదాలు కోల్పోతాం, దేవుళ్ళు కోల్పోతాం, తర్వాత దేవుని యొక్క పరలోక రాజ్యము చేరడానికి దూరం అవుతాం. ఎందుకంటే అలనాడు ఆదాము అవ్వ ఇలాగే చేశారు. చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినక కళ్ళు కనపడిన ఆ రమ్యమైనది చూచి మాయలో పడి దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, బంధువులారా, అనేక మంది సంఘానికి వెళ్తున్న వారులారా, మనము ఒక మాదిరిగా కనపడాలి. ఎవరికి అంటే మన గురించి తెలియని వారి గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియని వారి గురించి మనం సాక్ష్యం చూపించాలి. మన మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన ఇవన్నీ మనం పెట్టుకుంటుంటే మనలో ఏమవుతుందంటే ఆశీర్వాదాల మీద ఎదుగుతూ మనం ఏం చేస్తామంటే పెందలకాడ అనగా మొదటి వరుసగా కూర్చునేవారుగా ఉంటాం. ఇక్కడ ఆయన మాటలు వినడానికే వెళ్ళారు. కానీ ఈరోజు మందిరానికి వెళ్ళేది ఎందుకు అంటే రకరకాలుగా వెళ్తున్నారు. ఎందుకంటే వాక్యాన్ని వింటున్నారు కానీ విడిచిపెట్టి వస్తున్నారు. మందిరంలో వింటున్నారు, బయటకు వచ్చేటప్పుడు కదా విడిచిపెట్టేస్తున్నారు. అలా ఉండడానికి వీల్లేదు. ప్రతి సంఘంలో ఆశీర్వదించబడాలి, ప్రతి సంఘంలో దీవించబడాలి, ప్రతి సంఘంలో అనేకమైన గొప్ప కార్యములు జరగాలంటే మొదటిగా నా ద్వారానే జరగాలి. అంటే మొదటిగా మనం ఆత్మీయంగా ఎదుగుదాం. నెక్స్ట్ ఆదివారం వచ్చే ఆదివారం అయినా మనం ముందు వరుసలో ఉండాలి, సంఘంలో పరిచర్య చేసి ఉండాలి, ఆత్మీయ జీవితం పొందుకొని ఉండాలి, సేవకుడు ఏం చెప్తున్నాడని వేచి ఉండాలి. ఆయన మాట అనగా దేవుని వాక్యము సేవకుడి నోటి నుండి ఏ మాట వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకున్న బలహీనతలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ప్రతి సమస్య యేసు నామమున విడుదలవుతుందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను పొందుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణం ఈ యొక్క వినండి వినిపించిన కార్యక్రమంలో మాటలు మీకు నచ్చినట్లయితే దయచేసి కొంతమందికి పంపించండి. అనేక ఆత్మని మనం దేవుని వైపు తిప్పు. ఆ యొక్క ఏరియాలో ఎక్కడ ఈ వాక్యం ఎక్కడ వింటున్నారో అక్కడ మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారుగా ఉండాలి. కనుక దయచేసి ఈ మాటలు మీకు అర్థమైనట్టున్నాయి. మనం ఒకవేళ లేట్గా వెళ్తున్నామేమో, సరిగ్గా వినట్టు ఉంటున్నామేమో, ఆత్మీయ జీవితం కోల్పోతున్నామేమో. ఇక మీదటైనను అలా కోల్పోకుండా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వారు పెందలకాడ వెళ్ళారు, ఆశీర్వాదం పొందారు. మనం లేటుగా వెళ్తున్నాం, ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. తల ముంచుకుందాం, కన్నులు మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అవునా తండ్రి, ఈ ఉదయకాలము నా తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరూ ఉదయకాలము మొదటిగా నీలో ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. మంచం మీద నుండి లెగంగానే
మొదటిగా నీతో ఉండే కృపను దయచేయండి. మొదటిగా నీతో మాట్లాడే కృపను దయచేయండి. మొదటిగా మేము వినిపించుకునే కృపను దయచేయండి. మొదటిగా మిమ్మల్ని వెతికే కృపను మాకు దయచేసి ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా, ఆశీర్వాదాలు పొందుకునే సంఘాలుగా, ఆశీర్వాదాలు పొందుకునే మా రాష్ట్రాలుగా, దేశాలుగా ఉండడు సహాయం చేయమని, మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మా చుట్టూ మీ కంచె వేసి నీ కృప చూపించి అనేక ఆత్మలు సంపాదించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి ద్వారా మీకు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.